ఈవినింగ్ మిస్టర్ అండ్ మిసెస్ బాలు. మీరు పంపిన కంటెంట్ అందరం చదివాం. ఇట్ రియల్లీ ఇంప్రెసివ్. థాంక్యూ సార్. మిస్టర్ బాలు, ఆచారాలు సంప్రదాయాలకు సంబంధించిన రెలవెంట్ ఫొటోస్ ఏమైనా సెండ్ చేయగలరా? ఓకే సార్, ఒక 2 days లో పంపించేస్తాను. అవి కూడా రెడీగా ఉన్నాయి సార్. మీకు కంటెంట్ నచ్చితే పంపుదామని వెయిటింగ్ అంతే. ఓకే, నైస్. సెండ్ మీ ప్లీజ్. ఐ విల్ కాల్ బ్యాక్ యూ. ఓకే సార్. ఓకే సార్. ఇప్పటికిప్పుడు ఫోటోస్ ఎక్కడి నుంచి వస్తాయి? పెన్ డ్రైవ్ లోంచి. ఇవెక్కడి నుంచి వచ్చాయి? నేనే యాడ్ చేశాను. వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇది కూడా ఒక ట్రిక్ అంతే. చెప్పండి సార్. ఫొటోస్ ఆల్సో వెరీ ఫైన్ అండి. మిస్సెస్ బాలు, నాకు హెల్ప్ చేస్తారా? ష్యూర్ సార్, చెప్పండి. మీ వాయిస్ చాలా బాగుంది. ఇఫ్ యూ కుడ్ పెళ్లి గురించి ఇంట్రడక్షన్ తీసుకుని పెళ్లి నాటి ప్రమాణాల గురించి హైలైట్ చేస్తూ నాకొక 2 minutes వాయిస్ ఓవర్ పంపించగలరా? ష్యూర్ సార్. థ్యాంక్ యూ మిస్సెస్ బాలు. ఈ ప్రమాణాలేంటి? పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒకరికొకరం తోడుంటామని చేసుకునే ప్రామిస్. అరే, మనం ఈ ఆట ఆడనే లేదే. వెళ్దామా వాయిస్ రికార్డింగ్ కి? ఏమైనా నువ్వు సూపర్ డార్లింగ్. డిజైన్ అదిరిపోయింది. మరి బామ్మ మజాకా? నాకైతే ఎప్పుడు ఆరెంజ్ కలర్ లోనే పండుతుంది. అయితే నీకు చందమామ లాంటి మొగుడు వస్తాడమ్మా. అవునా? మీ ఆంటీకి కూడా ఎర్రగా పండేదమ్మా. ఎందుకే అంటే నేనంటే మీకు ఎంత ప్రేమో అనేది. అక్క కూడా ఎర్రగా పండుతుంది. చేతులు చూసుకొని నా మొగుడు నన్నెంత ప్రేమిస్తాడా అని మురిసిపోయేది. అందుకే కదమ్మా మా కన్నయ్య దొరికాడు. మీ బావకి మీ అక్క అంటే ఎంత ఇష్టమో, ప్రాణంగా ప్రేమిస్తాడు. నీ నోటి పుణ్యాన నువ్వు అన్న మాటలన్నీ నిజం కావాలి పిన్ని. నిజమే బామ్మ. అక్కని బావని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. నిజానికి అక్క పెళ్లి గురించి ఎన్నో కలలు కనింది. వెళ్ళిన ప్రతి పెళ్లిలో తన్ని తను ఊహించుకొని గాల్లో తేలిపోయేది. ఏంటో పిచ్చిది పాపం. అలాంటి అమ్మాయికి అచ్చడా ముచ్చడా లేకుండా పెళ్లి జరిగింది. తన మనసు ఎంత బాధపడిందో ఏంటో. శైలు గారు, మీరు రెడీ అంటే టేక్ చేద్దాం. ఓకే. కంటెంట్ పేపర్స్ ఏవి? మైండ్ తో చెప్పేవాటికి పేపర్స్ కావాలి, మనసుతో చెప్పేవాటికి అవసరం లేదు. టేకండి. 1 2 3 గో. వరుడు అంటే సాక్షాత్తు శ్రీహరి. వధువు అంటే శ్రీ మహాలక్ష్మి. ప్రకృతి ధర్మాన్ని ఆచరించడానికి వీళ్ళిద్దరిని ఒకటి చేసే పవిత్ర కార్యమే వివాహం. ఒక ఆడపిల్ల ఎన్నో కలల ప్రతిరూపమే భర్త. అలాంటి భర్త తనకొక స్నేహితుల్లా, అమ్మలా, గురువులా, అన్నింటికీ మించి నాన్న ప్రేమలా ఉండాలని కోరుకుంటుంది. పెళ్లిలో అదే ప్రమాణం భర్త చేత చేయిస్తారు. అర్థేచ మోక్షేచ కామేచ నాతి చరామి అంటే శారీరకంగా మానసికంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నీ తోడు ఎన్నటికీ వదలని ఒట్టు. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు
నిలిచి కాపాడుతాను, నీ నీడనై నిలిచి కాపాడుతాను. అలాంటి బంధంతో ముడిపడిన ఆలుమగలు కలకాలం కలిసి సుఖదుఖాలు పంచుకొని వివాహ ధర్మాన్ని నిలబెడతారు. అసలి మార్గమెందుకో ఎంచుకున్న హృదయం తనే ఎప్పుడు గెలుపొందించునో, గెలుపే ఓడించునో, జరిగేదేమిటంటే చెప్పనంది సమరం ఫలితమేదో. బాలు, నీకు తన పెయిన్ అర్థమైందా? సినిమాలు ఎక్కువ చూస్తే ఇలానే తయారవుతారు. సౌండ్స్ ఫిల్టర్ చేసి నాకు మెయిల్ చేయరా, ఆ ఎన్ఆర్ఐకి పంపించాలి. అసలు దేవుడు వీళ్ళిద్దరిని ఎందుకు కలిపాడు? ప్రేమను కోరుకునే వాళ్ళను ప్రేమ ఎందుకు ఇలా గాయపరుస్తుంది? వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటి అవుతారో ఏంటో. ఏంటి ఎవరో పోయినట్టు అలా కూర్చున్నావు? చెప్పినా నీకు అర్థం కాదులే. అయినా నేను ఎలా ఉంటే నీకెందుకు? నువ్వెలా ఉన్నా నాకేం పర్లేదు గాని అలా ఉండి నా కొంప ముంచడానికి ఏం ప్లాన్స్ వేస్తున్నావో అనే నా భయం. అలా కొంపలు ముంచేదాన్నే అయితే నీ యుఎస్ డీల్కి ఎందుకు హెల్ప్ చేస్తాను? మీ చెల్లి ఎగ్జామ్ కోసం. నీకందరిలో స్వార్థం తప్ప ఇంకేమీ కనిపించదు కదా. సరే, నా చెల్లి కోసమే అనుకో. అవును, నాకు డౌట్ అడగనా? అడుగు. పెళ్ళంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నదానివి కామ్గా మోహన్ గడితో సెటిల్ అయిపోక నాతో ఎందుకు పెట్టుకున్నావు? అంటే నీతో పెట్టుకున్నాను కాబట్టే నా పెళ్లి ఆగిపోయింది అని గుర్తు చేస్తున్నావా? నువ్వేమైనా అనుకో, ఐ డోంట్ కేర్. కానీ ఉదయం నువ్వున్న మూడ్ భలే వర్కౌట్ అయింది తెలుసా? నీ వాయిస్ ఓవర్ విని ఎన్ఆర్ఐ ఫిదా అయిపోయాడు. ఛీ, మనిషి ఎమోషన్స్తో వీడికి సంబంధం లేదు. హార్ట్లెస్ ఫెలో. బావేడి? బావా, బావా. అమ్మో అమ్మో, బావురు కప్ప బెక్కబెక్క స్టార్ట్ చేసింది. ఏదో ఒక సాకుతో బయటికి వెళ్ళిపోవాలి. హలో సార్ చెప్పండి. ఇప్పుడా? అర్జెంట్ అంటారా? తప్పదంటారా? ఓకే ఓకే, వస్తానండి. ఇక్కడే ఉండి ఫోన్ చేస్తావేంటి? దొరికిపోయానన్నమాట. రింగ్ కాకుండానే లిఫ్ట్ చేస్తే దొరకవా మరి? నీ పర్ఫార్మెన్స్ టీచింగ్ లో చూపించు. బావా, బావా, రా స్టడీ స్టార్ట్ చేద్దాం. వస్తున్నా ఉండు. కానీ ఒక్క విషయం, ఈ 1 అవర్లో నువ్వు నన్ను బావా అనకూడదు, సార్ అనాలి. ఎందుకు బావా? మూడ్ కోసం. అప్పుడే నువ్వు స్టూడెంట్, నేను టీచర్ అనే మూడ్ క్యారీ అవుతుంది. ఓకే ఓకే, గుడ్ ఐడియా. పద పద. థ్యాంక్ యూ అక్క. రా బావా, రా రా కూర్చో. స్టార్ట్ చేయండి బావా సార్. బావా అయినా సార్ అయినా రెండిట్లో ఏదో ఒకటి పిలు. బావా సార్ ఏంటి? అదేదో తిట్లా ఉంది. నో బావా, నాకు నువ్వు ఇచ్చిన ఐడియా బాగా నచ్చింది. బావ అనకపోతే మర్యాద పోతుంది, సార్ అనకపోతే చదివే ఫీల్ అయిపోతుంది. అందుకే రెండు కలిపి బావా సార్ అనేస్తున్నా. దేవుడా, ఏ రాయి విసిరినా తిరిగొచ్చి నాకే తగులుతుందేంటో. యుఎస్ లో ఎండి సీట్లో కూర్చోవలసిన వాణ్ణి ఇలా దీని ముందు మాస్టర్లా కూర్చోవలసి వస్తుంది. ఈ ఈక్వేషన్లో
ఏంటి క్లాస్ స్టార్ట్ కూడా చేయలేదు, అప్పుడే దిక్కులు చూస్తున్నావు? దిక్కులు కాదు బావా సార్, ట్యూషన్ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ట్యూషనా? కొంపదీసి ఇక్కడ కోచింగ్ ఇవ్వబన్ను అని పాంప్లెట్స్ గాని పంచావా ఏంటి? లేదు బావా సార్, వాళ్ళే ఇంట్రెస్ట్ గా వస్తున్నారు. అదిగో వచ్చేస్తున్నారు. రావచ్చా సార్? చావండి. ఏంటిది, మీరెందుకు వచ్చారు? గంట సేపు నా ఒక్కదానికి సబ్జెక్ట్ చెప్తే బోర్ కొడుతుంది. కాస్త వాళ్ళిద్దరికి చెప్పావనుకో టైం పాస్ అవుతుంది బావా సార్. నేను అసలు ఎవ్వరికి చెప్పను, ఏం చేసుకుంటారో చేసుకోండి. అక్క నేను అలిగాను. నీకు దండమే తల్లి, ఎంత ఫ్రీగా వచ్చినా సరే అలకని అన్నిసార్లు వాడకూడదే. సాల్వ్ ఇట్. ఓకే బావా సార్. అన్నయ్య సార్, H2SO4 ప్లస్ HCl కలిపితే ఏ రియాక్షన్ వస్తుంది అన్నయ్య సార్? మోషన్ రియాక్షన్. అయినా అన్నయ్య సార్ ఏంట్రా? నీలుకి బావ సార్ అయితే నాకు అన్నయ్య సారే కదా. కర్మ. సార్ తమరికేం డౌట్స్ లేవా అండి? ఉన్నాయండి, ఎందుకు లేవు? బియ్యం, కందిపప్పు, ఆవాలు, కరివేపాకు వీటన్నిటిని కలిపి ఇంగ్లీష్లో ఏమంటారు ఒకసారి రాసిరా సార్. దేనికిరా? దేనికంటారేంటండి, రేపటి నుండి ఇంగ్లీష్ వంటలు కూడా చేస్తానండి. నో! ఏంటి వీడింత పొద్దునే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఏంట్రా, ఏదైనా జాతరలో రికార్డింగ్ డాన్స్ వేయడానికి వెళ్తున్నావా? నీ టేస్ట్ ఏంటో అర్థమైందే. తిరునాళ్లలో రిబ్బన్లు అమ్ముకునే మొహం నువ్వు. నేను అమ్ముకునే దానిలోనే ఉంటానేమో, నువ్వైతే కొట్టేసే వాళ్ళగే ఉంటావు. ఉదయాన్నే నీతో నాకేంటే, చేసే ఉత్సాహం ఇంట్రెస్ట్ అంతా పోతుంది. అబ్బో, అంత ఉత్సాహం అంత ఇంట్రెస్ట్ దేని మీదో? టీవీ ఛానల్ ఇంటర్వ్యూ మీద. ఓ గాడ్, ఈ రోజు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఉంది కదా, నేను మర్చిపోయాను. నువ్వైనా గుర్తు చేసి చావచ్చు కదరా. తమరి మెమరీ కార్డు 1 TB కదా, అందుకే చెప్పలేదు. జల్సీ ఫెలో. ఏంటే నీ డ్రెస్సెస్ కోసం వెతుకుతున్నావా? అవి దొరకవుగా. రే, నా డ్రెస్లన్నీ ఏం చేసావురా? నిజం చెప్పు, నా బట్టలన్నీ నువ్వే దాచేసావు కదా. టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నేనొక్కడిని హ్యాండ్సమ్ గా కనిపించాను, అందుకే నీకొకే ఒక ఆప్షన్ ఉంచా. ఒక్క నిమిషం. ఇదే వేసుకో. బై ద వే, ఇందాక ఈ డ్రెస్ తో నా షూ కూడా పాలిష్ చేశాను. బామ్మా, ఈ దొంగ సచ్చినోడు నా బట్టలన్నీ దాచేశాడు, వచ్చి కాస్త వెతికి పెట్టవా? అంకుల్, మీ అబ్బాయి నన్ను ఏడిపిస్తున్నాడు అని వెళ్ళి అందరికీ కంప్లైంట్స్ చేస్తావు, అంతేగా? వెళ్ళి చెప్పగా. మీ లేడీస్ అంతా ఇంతేనే, ఎవ్వరూ ఒకరి సపోర్ట్ లేకుండా అస్సలు బతకలేరు. అంటే నేను ఒంటరిగా ఏం చేయలేనా? చేస్తావు, కూర్చుని కుంభాలు తినడం. చూడు, నేను 1 అవర్లో స్టార్ట్ అయిపోతాను. ఆలోపు రెడీ అయితే కారులో వస్తావు. మరి లేకపోతే క్యాబ్లో వచ్చే. బాయ్. హలో, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. యా, నేను చాలా కష్టపడి ప్లాన్ చేయబట్టే ఈరోజు ఇంత సక్సెస్ అయింది.
ఏమైందిరా నీకు? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అబ్బా నానమ్మా, ఈరోజు టీవీలో మా ఇంటర్వ్యూ ఉంది కదా అని దానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓహో, వావ్, టీవీ ఇంటర్వ్యూనా? మరి అక్కేది? ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియక గింజుకుంటూ ఉండుంటుంది. రివర్స్ టాక్ వినిపిస్తుందేంటి? శైలు, ఏమండి, మీరు చెప్పినట్టుగానే రెడీ అయ్యాను. కోపం పోయిందా అండి? ఏంటమ్మా, వీడు నీ మీద కోపడ్డా? అవును అంకుల్, టీవీ ఇంటర్వ్యూలో నా పక్కన మోడర్న్ గా కనిపించాలి అన్నారు. సూట్ కాదండి అని అన్నాను, అందుకే నా మీద అలిగారు. సూట్ కాకపోవడం ఏంటి వదినా? ఇప్పుడే యుఎస్ ఫ్లైట్ దిగినా ఇండియన్ గర్ల్లా ఉన్నావు. అవునండి, బాలుగారు ఎలాగో యుఎస్ వెళ్తున్నారు కదా, ఆయనతో పాటు మీరు కూడా యుఎస్ వెళ్ళడానికి రెడీ అవ్వండి. చిచి, యుఎస్ఆ? అది దీంతోనా? అక్క, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. పో నీలువ. అబ్బా, స్టార్ట్ చేసావా? ఏయ్ అలాగే బాబు, నేను కూడా మర్చిపోయాను. అయినా లైవ్ టెలికాస్ట్ కదా, స్క్రీన్ లోనే చూడండి. ఓ, అయితే వెంటనే అమ్మకు కాల్ చేసి చెప్తాను. నీలు, నాన్నుంటారు, జాగ్రత్త. ఏమండి, ఇంతకీ ఎలా ఉన్నానో చెప్పనే లేదు. ఈ గెటప్ లో నిన్ను చూసి బాస్ కి గుండాగిపోతుందేమో అని భయంగా ఉంది. ఆపరా నీ వేళాకోళం. అమ్మా శైలు, ఇక నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్తే ఇలా మోడర్న్ డ్రెస్ లోనే వెళ్ళాలి. అవును. మార్పు మంచిదిగా. సర్లే పద. బాయ్ బాయ్. ఈ మధ్య మీరు రిలీజ్ చేసిన లవ్లీ లైఫ్ వీడియో ఎంత ఫేమస్ అయింది కదా, సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుందండి. పబ్లిక్ రెస్పాన్స్ చూస్తుంటే వి ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అసలు ఈ లవ్లీ లైఫ్ మెయిన్ మోటో ఏంటండి? హ్యూమన్ రిలేషన్స్ అండ్ వాల్యూస్ సెట్ చేయడం. ఒకప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏది మంచి, ఏది చెడు, బంధాలు, బాధ్యతల విలువేంటనేది పెద్దవాళ్ల నుంచి తెలుసుకోగలిగేవాళ్ళం. ఇప్పుడు ఈ బిజీ లైఫ్ లో ఎవరి దారి వాళ్ళది అన్నట్టుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం మేము అప్లోడ్ చేసే వీడియోస్ మంచి మెసేజెస్ అవుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళని తక్కువ చేసే మగవాళ్ళని, ఎదుటి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీసే క్రూయల్ మెంటాలిటీ పర్సన్స్ ని దారిలోకి తీసుకొస్తుంది. అలానే మగాళ్ళని ఛాలెంజ్ చేసే హాఫ్ నాలెడ్జ్ ఆడవాళ్ళు, భర్తల్ని వేధించుకు తినే భార్యలు మారాలంటే ఇలాంటి వీడియోస్ చూడాలి. అంటే సోషల్ సర్వీస్ చేస్తున్నారన్నమాట. అంతే కదండి. మనం సంస్కారంగా ఉంటే సమాజం కూడా అంతే సంస్కారంగా ఉంటుంది. వెరీ నైస్ థాట్. యాక్చువల్లీ ఈ క్రెడిట్ మొత్తం మా ప్రజ్వల మేడంకే దక్కాలి. ఈ కాన్సెప్ట్ కి మూల కారణం తనే. అవును, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దిస్ ఇస్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఓకే, కమింగ్ టు ద పర్సనల్ లైఫ్. మీది లవ్ మ్యారేజ్ కదా? ఫస్ట్ ఎవరికి ప్రపోజ్ చేశారు?
రిసెప్షన్ లో వీళ్ళ లవ్ స్టోరీ మిస్ అయ్యాను. లక్కీగా ఇప్పుడు వింటున్నాను. సేమ్ పీస్ డార్లింగ్. పా ఒకే అబద్ధాన్ని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పాలో. నా కొడుకు ఫేమస్ అవుతాడని నాకు ఎప్పుడో తెలుసురా. పెళ్లి తర్వాత వాడి దశే మారిపోయింది. మా ప్రేమకు ప్రపోజల్స్ రిజెక్ట్స్ ఏమీ లేవండి. కొట్టుకుంటూ కలుసుకున్నాం, తిట్టుకుంటూ పనిచేసాం. ఇప్పుడు ఒకరిని మించి ఇంకొకరికి ప్రేమ. గుండె కొట్టుకోవడం ఆగిపోయేంతగా కలిసిపోయాం. మీరు చెప్పండి చెప్పండి. మాట్లాడండి బాలుగారు, లేదంటే పెళ్ళం అప్పుడే గ్రిప్ లో పెట్టేసుకుందని శైలుని అనుకుంటారు. జంటి, మన డీల్ మర్చిపోయావా? భలేవారే, తన్నన్ను గ్రిప్లో పెట్టుకోవడం ఏంటండి? తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. తను నాకు చాలా లక్కీ. మేమిద్దరం కలిసి ఏ ప్రాజెక్ట్ చేసినా విజయం తప్ప అపజయం ఎదురు కాలేదు. మా వేవ్ లెన్స్ అంత దగ్గరగా ఉంటాయి. వావ్, మీ ప్రేమ చూస్తుంటే ఐఎమ్ గెట్టింగ్ గూస్ బంప్స్. నాకు దక్కాల్సిన ప్రేమ, నాకు దక్కాల్సిన స్థానం, నాకు దక్కాల్సిన మనిషి. మహేష్ బాబు నమ్రత తర్వాత మా బాలు సార్ శైలు మేడమే రాకింగ్. వీళ్ళిద్దరూ కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తారు. అందులో కూడా నేనే ప్యూర్గా ఉండాలి. వీళ్ళ అబద్ధపు ప్రేమ చిన్న చిన్నగా నిజమైపోవాలి. ఓకే మిస్టర్ అండ్ మిస్సెస్ బాలు, మీతో మాట్లాడాలని కొంతమంది ఫ్యాన్స్ కాల్స్ తో రెడీగా ఉన్నారు. సో కాల్స్ రిసీవ్ చేసుకుందామా? యా ష్యూర్. లైవ్ లోనే అడిగేస్తా. పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏదో వీడియో తీశారని అది వైరల్ అయిందని తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టారంటే, అసలు మనం ఒక్కరికి మెసేజ్ ఇస్తున్నామంటే ముందు మనకి అర్హత ఉండాలి. యాంకర్ రాగానే బిఫోర్ శైలు ఆఫ్టర్ శైలు అని చెప్పేసరికి వీడికింత నాలెడ్జ్ ఎక్కడదా అనుకున్నాను. అలా ఎస్టిమేట్ చేసి ప్రిపేర్ అయ్యి వచ్చావనుకుంటా. ఆ మాట మాత్రం నా గుండె లోతులోంచి వచ్చింది శైలు. ఎస్, బిఫోర్ శైలు ఆఫ్టర్ శైలు